హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్ చెలు. ఈరోజు మన వీడియోలో మష్రూమ్ పులావ్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అది కూడా కుక్కర్లో చూపిస్తున్నాను. ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది. ఏం వంట చేయాలో తోచినప్పుడు కానీ, ఏదైనా తక్కువ టైంలో స్పెషల్గా చేయాలి అనుకున్నప్పుడు కానీ ఇది ట్రై చేయొచ్చు. మష్రూమ్ పులావ్కి మష్రూమ్స్ ఒక బాక్స్ తీసుకున్నానండి. మష్రూమ్స్ని ఉప్పు వేసి 3-4 సార్లు అయినా బాగా కడుక్కోవాలి. పైన మట్టిలా ఉంటుంది కదండి, ఆ మట్టి పోయేంత వరకు కడుక్కొని తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం కొలుచుకుందాం. చిన్న గ్లాస్తో 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. నేను సోనా మసూరియా తీసుకున్నానండి. దీనికి బాస్మతి బియ్యం అవసరం ఉండదు. సోనా మసూరియాతో చేసినా కూడా చాలా బాగుంటుంది. ఈ బియ్యం 300 గ్రాముల వరకు ఉంటాయి. బియ్యం ఇలా బాగా కడుక్కున్నాక 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదండి, 3 గ్లాసులకి 6.5 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. మీరు 1 గ్లాస్ బియ్యం తీసుకున్నారనుకోండి, 2.25 గ్లాసులు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. నీళ్ళు ఇలా కొలుచుకున్నాక ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల కొంచెం నానతాయి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనెతో పాటుగా 1 అర స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. పలావ్, బిర్యానీ వీటికి నెయ్యి నూనెతో చేస్తే బాగుంటుంది. నూనె వేడయ్యాక చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు ఇవన్నీ ఉంటాయి కదండి, పలావ్ సరుకులు అన్నీ వేసుకోవాలి. నేను 4 తీసుకున్నాను. ఇవన్నీ వేసి వేయించుకోవాలి. ఇవి ఒకసారి వేయించుకున్నాక సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ 1 తీసుకున్నాను. చూడండి, ఉల్లిపాయ ఇలా వేగింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది కూడా ఇలా వేగాక సన్నగా పొడుగ్గా కట్ చేసిన టమాటో ముక్కలు వేసుకోవాలి. చిన్న టమాటో 1 తీసుకున్నాను. టమాటో వేయడం వల్ల చాలా బాగుంటుందండి ఫ్లేవర్. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, పావు కప్పు పచ్చి బఠానీ, అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ కూడా వేసి కలుపుకోవాలి. ఇంకొకటండి, మష్రూమ్స్ ఎప్పుడు తీసుకున్నా సరే ఫ్రెష్గా ఉన్నవి తీసుకోవాలి. ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. మష్రూమ్స్ బాగా తెల్లగా ఉంటే అవి ఫ్రెష్గా ఉన్నట్టు. మీకు కట్ చేసిన తర్వాత కూడా తెలుస్తుంది, లోపల నల్లగా వచ్చేస్తుంది ఒక్కోసారి. అలా ఉంది అంటే అది ఫ్రెష్గా లేనట్టు. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటైనా మగ్గించుకోవాలి. అవసరమైతే మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. మష్రూమ్స్లో చాలా నీరు ఉంటుందండి, ఆ నీరు వచ్చి మగ్గుతుంది. చూడండి, 7 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మీరు గరం మసాలాకు బదులుగా బిర్యానీ మసాలా అయినా వేసుకోవచ్చు, బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది. అలాగే 1 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఇందులోనే మష్రూమ్తో పాటుగా బంగాళదుంప ముక్కలు కానీ, పన్నీర్ ముక్కలు కానీ వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్నాక 1 కప్పు పెరుగు వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. పెరుగు వేసి ఇలా బాగా కలుపుకొని 2-3 నిమిషాలు కొంచెం దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చాలా బాగుంటుందండి పెరుగు వేయడం వల్ల. అస్సలు శ్రమ అనిపించదు, ఈజీగా అయిపోతుంది. లంచ్ బాక్స్లో అలా తక్కువ టైంలో చేయడానికి బాగుంటుంది. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, రంగు ఎంత బాగుందో. ఇప్పుడు ఇందులో మనం ముందుగా బియ్యం కడుక్కొని నీళ్ళు కొలిచి ఉంచుకున్నాం కదండి, నీళ్ళతో సహా బియ్యం వేసుకోవాలి. ఇలా బియ్యం వేసుకొని ఇందులో తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇది మరీ స్పైసీగా ఏమనిపించదండి. ఒకవేళ కారం ఎక్కువ తినే వాళ్ళైతే పచ్చిమిర్చి, కారం, గరం మసాలా ఇంకాస్త ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా కలుపుకొని రుచి చూసుకొని ఉప్పు తక్కువైంది అనుకుంటే ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వస్తే కరెక్ట్గా సరిపోతుంది. నేను దీని కాంబినేషన్గా మష్రూమ్ ఫ్రై చేశానండి. 1 బాక్స్ పలావ్ చేశాను, 1 బాక్స్ ఫ్రై చేశాను. ఈ ఫ్రై వీడియో కూడా మన ఛానల్లో ఉంది, లింక్ ఇస్తాను, కావాలి అనుకుంటే చూడండి. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి కలుపుకోవాలి. చూడండి, ఎంత చక్కగా ఉడికిందో, పొడి పొడిలాడుతూ వస్తుంది. అలాగే ఇలా వేడిగా ఉండగా అస్సలు కలపకండి. కాస్త చల్లారే కలుపుకుంటే మీకు అంటుకోకుండా పొడి పొడిగా బాగుంటుంది. ఇంతేనండి, మష్రూమ్ పులావ్ తయారైంది. చాలా చాలా బాగుంటుంది. దీనికి ప్రత్యేకంగా ఏ కూర కూడా అవసరం ఉండదు. మీరు నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ ముక్క నంచుకొని అయినా తినచ్చు, లేదా రైతాతో అయినా తినచ్చు, లేదా ఏదైనా మసాలా కూరతో అయినా తినచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.